గత కొన్ని సీజన్స్ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురిచేస్తూ వస్తూ ఉంది. 2024వ సంవత్సరంలో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ పక్కా ప్లానింగ్తో స్ట్రాంగ్ ప్లేయర్స్తో బరిలోకి దిగనుంది. ఈసారి కప్ మాదే అంటున్నారు ఎస్ఆర్హెచ్ అభిమానులు. ఇక టీం మేనేజ్మెంట్ ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఎయిడెన్ మార్కమ్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఆస్ట్రేలియా కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని మేనేజ్మెంట్ భావిస్తుందని తెలుస్తోంది. ఆస్ట్రేలియా జట్టును వరల్డ్ కప్ గెలవటంలో ప్యాట్ కమిన్స్ ప్రత్యేక పాత్రను పోషించినందుకు గాను అదే కారణంతో సన్ రైజర్స్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సమాచారం. కావ్య మారన్ యాక్షన్లో భాగంగా ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, హసరంగా లాంటి అత్యుత్తమ ఆటగాళ్లను దక్కించుకున్నారు. ఇక టీం విషయానికి వస్తే అబ్దుల్ సమద్ 4 కోట్లు, రాహుల్ త్రిపాఠి 8.5 కోట్లు, ఎయిడెన్ మార్కమ్ 2.6 కోట్లు, గ్లెన్ ఫిలిప్స్ 1.5 కోట్లు, హెన్రిచ్ క్లాసెన్ 5.25 కోట్లు, మయాంక్ అగర్వాల్ 8.25 కోట్లు, ట్రావిస్ హెడ్ 6.8 కోట్లు, షాబాజ్ అహ్మద్ 2.4 కోట్లు, అభిషేక్ శర్మ 6.5 కోట్లు, మార్కో జాన్సన్ 4.2 కోట్లు, వాషింగ్టన్ సుందర్ 8.75 కోట్లు, భువనేశ్వర్ కుమార్ 4.2 కోట్లు, టి నటరాజన్ 4 కోట్లు, ఉమ్రాన్ మాలిక్ 4 కోట్లు, జయదేవ్ ఉనత్కత్ 1.6 కోట్లు, వనిందు హసరంగా 1.5 కోట్లు, మయాంక్ మార్కండే 50 లక్షలు, ఫారూఖీ 50 లక్షలు, అన్మోల్ ప్రీత్ సింగ్ 20 లక్షలు, ఉపేంద్ర యాదవ్ 25 లక్షలు, నితీష్ కుమార్ రెడ్డి 20 లక్షలు, ఆకాష్ సింగ్ 20 లక్షలు, సుబ్రహ్మణ్యం 20 లక్షలు. ఇక చివరగా అత్యధిక ధర పలికిన ఆస్ట్రేలియా కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ 20.5 కోట్లు. ఇక 2009వ సంవత్సరంలో ఆస్ట్రేలియా ప్లేయర్ అయిన గిల్ క్రిస్ట్ సారథ్యంలో డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ టైటిల్ గెలిచింది. 2016వ సంవత్సరంలో ఆస్ట్రేలియా ప్లేయర్ అయిన డేవిడ్ వార్నర్ సారథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టైటిల్ గెలిచింది. ఇక్కడ విశేషం ఏంటంటే హైదరాబాద్కి కప్పులు అందించిన ప్లేయర్లు ఆస్ట్రేలియా ప్లేయర్లు కావడంతో 2024వ సంవత్సరంలో కూడా ఆస్ట్రేలియా ప్లేయర్ అయిన ప్యాట్ కమిన్స్ సారథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లో కప్పు కొడుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.